నసూర్లాబాద్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను ఈ వీడియో తీయడానికి కారణం, నిన్న అస్సత్ అనే వ్యక్తి మాజీ సర్పంచ్ అయినటువంటి ప్రణీల్ చందర్ గారు మరియు అతని యొక్క తండ్రి గారి గురించి ఆధారాలు లేని ఆరోపణలు చేశాడు. 40 ఏళ్ళు ఊరిని శాసించాడు, అది నిజమే. ఓకే, వాళ్ళ తండ్రి గారు ఎడ్యుకేటెడ్ కాదు, బిజినెస్ మ్యాన్ కాదు. మరి నువ్వే అన్నావు కదా, వారసత్వంగా ఒక 10-12 ఎకరాలు వచ్చిందని. వాళ్ళ అన్నతమ్ములది మొత్తం వచ్చిన భాగాన్ని 10-12 ఒక్కొక్కరికి 10-12 ఎకరాల భాగం వచ్చింది. ఆ 10-12 ఎకరాల భాగం వాళ్ళ అన్నదమ్ముల మొత్తం ఈయన వ్యవసాయం చేసి కష్టపడి దాని నుంచి వచ్చిన డబ్బులు సంపాదించిండు, రోడ్డు కాంట్రాక్టులు చేసిండు. వ్యవసాయం చేసిన విషయం గ్రామంలో ప్రజలందరూ చూశారు. అదేవిధంగా 10 సంవత్సరాలను నువ్వు 40 కోట్లు ఏ విధంగా సంపాదించావు అన్నావు కదా. మరి ఆధారాలు ఉంటే, నీ దగ్గర ఆధారాలు ఉంటే, మరి ఒక చట్టం అనేది ఉంది. మరి నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పోలీస్ స్టేషన్కి పోవచ్చు, లేదంటే దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి పోయి న్యాయం కావాలని చెప్పి నువ్వు పోరాడొచ్చు. ఇలాంటి ఆధారాలు లేకుండా నువ్వు TV5 మీడియా ముందు ఎలా మాట్లాడగలుగుతావు? TV5 మీడియా వాళ్ళని అడగొచ్చు కదా, 40 కోట్ల అవినీతి జరిగింది, 40 కోట్లు సంపాదించాడు అన్నప్పుడు 40 కోట్లకు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడగొచ్చు కదా. విధంగా వాళ్ళ తండ్రి గారిని 40 ఏండ్లలో 100 ఏళ్ళు గ్రామాన్ని వెనక్కి నెట్టాడని అన్నాడు కదా. మరి 100 ఏళ్ల గ్రామం వెనక్కి పోతే వీధి లైట్లు కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, తర్వాత ఈరోజు జడ్చర్ల మండలానికి దగ్గరగా ఉన్నటువంటి విలేజ్ 6 కిలోమీటర్ దూరంలో బస్తీ దవాఖానా కానీ, తర్వాత ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ అభివృద్ధి కాదా? మరి అదేవిధంగా హనుమాన్ టెంపుల్ దగ్గర కళ్యాణ మండపం కానీ, ఇప్పుడు ఈరోజు శివాలయం గుడి ఉంది, దానికి ఊరి ప్రజల సహకారంతో శివాలయం గుడి నిర్మించాడు. ఇవన్నీ అభివృద్ధి కాదా? 100 ఏళ్ళు వెనక్కి పోతే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? సరే, నువ్వు ఇవన్నీ ఇడిచిపెట్టు భయ్, నువ్వు మసీద్కి పోతున్నావు, మసీద్లో ఉన్న రోడ్డుకు మట్టి అంటకుండా నువ్వు మసీద్లోకి పోతున్నావు. ఆ రోడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది అభివృద్ధి కాదా? గ్రామ ప్రజలంతా అభివృద్ధిని చూస్తున్నారు, కానీ నువ్వు ఆధారాలు లేని మాటలు మాట్లాడడం తప్పు. ఆధారాలు చూపించి మాట్లాడండి. మైక్ ముందు చెప్పిన ప్రతి మాట నిజం కాదు, ఆధారాలు ఉంటే చూపించి మాట్లాడు. మరి నువ్వు అన్నావు కదా, సర్పంచ్ నీతో ఈ విధంగా అన్నాడని. 5 ఏళ్ల తర్వాత నేను కాదు వేరే పేదోళ్ళకి ఇచ్చి గెలిపిస్తానని 5 నెలల్లో అర్థమైపోయింది ఆయనకి. 5 ఏళ్ల తర్వాత ఎవరు ఓటేయరని అర్థమయ్యి వేరే వారిని నిలబెట్టి గెలిపిస్తానని మాట్లాడుతున్నాడు. ఆయనకు ఓట్లు వేయరని అర్థమైంది కాబట్టి ఆ మాట చెప్పిండు. దీక్ష వల్ల అన్నావు కదా, మరి భిక్ష ఎలా అవుతుంది? ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన సర్పంచ్ అయ్యిండు, అది భిక్ష ఎలా అవుతుంది? మరి మాజీ సర్పంచ్ నాగయ్య తాత గారి కుటుంబం వారసులను నువ్వేమన్నా పోయి అడిగినావా? మిమ్మల్ని అడిగినరా సర్పంచ్కి నిలబడమని అడిగినరా అని నువ్వేమన్నా అడిగినావా? దాని గురించి నీకు తెలియదు. నువ్వు ఎలా మాట్లాడతావు అలా? ఆధారాలు లేని ఆరోపణలు రాజకీయానికి ఉపయోగపడవచ్చు, కానీ ప్రజలకు కాదు. గ్రామ యువకులకు ఒక మాట, ఆరోపణలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ బాధ్యతలు తీసుకునే వాళ్ళు మాత్రం కొద్దిమందే ఉంటారు. ఆ కొద్ది మందిలో మనం కూడా ఉందాం. మీరు ఏదన్నా మైక్ ముందర మాట్లాడినప్పుడు ఒక గ్రామానికి అవసరం వచ్చేది మాట్లాడాలి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇంతవరకు నేను మాట్లాడినా కదా, ఇదంతా పక్కన పెట్టేస్తే నా గ్రామ యువకుల తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున నేను ఒక మాట అడుగుతున్నా. గ్రామంలో గ్రంథాలయం, లైబ్రరీ అనేది లేదు. ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే గ్రామంలో యువకులు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎగ్జామ్స్ అప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు ఏమైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవ్వడానికి ఇళ్ళల్లో కొద్ది ఇబ్బంది ఉంటుంది. గ్రంథాలయం ఏర్పాటు చేస్తే అక్కడ వెళ్ళి యువకులు అందరూ చదువుకుంటారు. ఇది గ్రామానికి ఉపయోగపడుతుంది. దీని గురించి మీరు ఆలోచించి గ్రామంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి ట్రై చేయండి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేయకండి.